హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఓవెన్ లేకపోయినా కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో 2 రకాల కేక్ రెసిపీస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా ఒక కేక్ మోల్డ్ తీసుకోవాలండి కేక్ చేయడానికి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కేక్ ట్రేస్ లేకపోతే ఇలా మందంగా ఉన్న ఏదైనా గిన్నెలోనైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మందంగా బరువుగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న కేక్ మోల్డ్కి కొద్దిగా నెయ్యిని గ్రీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం కేక్ వేసినప్పుడు కింద అడుగున అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా మైదా పిండి వేసి మొత్తం డస్టింగ్ చేయాలి. చూడండి, ఈ విధంగా గిన్నెని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందంగా ఉన్న గిన్నెని కానీ కుక్కర్ని కానీ పెట్టి దానిలో ఈ విధంగా ఒక స్టాండ్ని పెట్టండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మనం కేక్ చేయడానికి ముందే దీన్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకునే లోపు ఇది కూడా వేడై ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్పు వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేయాలి. అంటే 1/2 కప్పు వరకు పంచదార తీసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే ఇలా పంచదార పొడి రెడీ అవుతుంది. దీన్ని 1/2 కప్పు తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా పంచదార అయినా వేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం కరగడానికి టైం పడుతుంది. ఇప్పుడు షుగర్ తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు ఆయిల్ వేయాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. ఆయిల్కి బదులుగా మనం బటర్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు గట్టి పెరుగు యాడ్ చేయాలి. లేదంటే పెరుగు ప్లేస్లో 2 గుడ్లు కూడా వేసుకుని చేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇలాంటి విస్కర్ తోటి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోయి సాఫ్ట్గా అవ్వాలన్నమాట. అప్పటి వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిపైన ఒక జల్లెడని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో అదే కప్పుతోటి 1 కప్పు మైదా పిండి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా జల్లించుకోవాలి. ఈ కేక్ చేయడానికి ముఖ్యంగా కొలతలన్నవి కరెక్ట్గా చూసుకోవాలి. పంచదార, మైదా ఇవన్నీ కొలుచుకోవడానికి ఒకటే కప్పుని యూజ్ చేయండి, అప్పుడు కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేయండి. తర్వాత 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసి వీటిని కూడా జల్లించుకోవాలి. చూడండి, ఇప్పుడు వీటన్నింటినీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పాచులాతో కానీ విస్కర్తో కానీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని కలిపేటప్పుడు ఇలా సింగిల్ డైరెక్షన్లో మాత్రమే తిప్పాలి. రివర్స్లో తిప్పామంటే కేక్ సరిగా రాదండి. చూడండి, బ్యాటర్ కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలని యాడ్ చేస్తూ కలుపుకోండి. అంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో రావటం కోసం కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడే దీనిలో కొద్దిగా ఇలాచీ పొడి కానీ వెనీలా ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ బ్యాటర్ మరీ చిక్కగాను మరీ పల్చగాను ఉన్నా కూడా మనకి కేక్ అనేది సరిగా రాదండి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని ఇలా కేక్ మోల్డ్లో వేసేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ అనేది ఎక్కువసేపు నానిపోకూడదండి. వెంటనే మనం కేక్ మోల్డ్లో వేసి బేక్ చేసేయాలి. ఇలా బ్యాటర్ మొత్తం మోల్డ్లో వేసేసిన తర్వాత 2-3 సార్లు ఇలా చేత్తో ట్యాప్ చేసుకోవాలి. లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ కేక్ మోల్డ్ని ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టి పైన ఇలా మూత పెట్టేయండి. ఎక్కడ ఆవిరి బయటకు పోకుండా ఇలా హోల్స్ ఉంటే గనక దాన్ని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని 30 నుంచి 40 నిమిషాల పాటు తక్కువ మంట మీద బేక్ చేయాలి. చూడండి, ఇక్కడ 40 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఒక టూత్ పిక్ తో గానీ నైఫ్ తో గానీ గుచ్చి చూడండి. ఇలా నైఫ్ కి పిండేమి అంటకుండా నీట్ గా వచ్చేస్తే కేక్ బేక్ అయిపోయినట్లు. దానికి కొద్దిగా పిండి అంటినా కూడా మరి కొంచెం సేపు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ మోల్డ్ని ఇలా కొద్దిసేపు చల్లారనివ్వాలి. చూడండి, కేక్ ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్ తోటి అంచుల్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక ప్లేట్ని పెట్టి దాన్ని రివర్స్ చేసి పైన కొద్దిగా ట్యాప్ చేయండి. చాలా ఈజీగా కేక్ ఉడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత స్పాంజీగా ఉందో. చూడండి, ఈ గిన్నెకు కూడా ఎక్కడ అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలామంది కేక్ చేయడం చాలా కష్టం అనుకుంటారు. చూసారు కదా, చాలా ఈజీగా మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్లెస్ స్పాంజ్ కేక్ చూసారు కదా. ఇప్పుడు ఎగ్స్ తోటి చాలా ఈజీగా కేక్ ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి 2 గుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి ఎగ్ ప్లేస్లో. ఇలా వేసిన తర్వాత దీనిలో రిఫైన్డ్ ఆయిల్ వేయాలి. ఇక్కడ 1/2 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నానండి. మీరు కావాలంటే బటర్ కానీ నెయ్యిని కానీ వాడుకోవచ్చు, కానీ వేరుశనగ నూనె మాత్రం వేయకూడదు. ఎగ్ స్మెల్ రాకుండా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఈ ఎసెన్స్ లేకపోతే కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఎగ్ని బాగా బీట్ చేయాలండి. ఇలా విస్కర్తో కానీ మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్ మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలో షుగర్ పౌడర్ యాడ్ చేయాలండి.
అరకప్పు పంచదారని మిక్సీలో గ్రైండ్ చేస్తే ఇలా పంచదార పౌడర్ వస్తుంది. దీన్ని 3/4 కప్పు వేయాలి, అంటే 1 కప్పుకి 1/4 కప్పు తక్కువ అన్నమాట. ఈ పంచదార పొడి కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలిపామంటే ఈజీగా ఉంటుంది. ఇలా విస్కర్తో మీకు కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్ట్రెయినర్ని కానీ జల్లెడని కానీ పెట్టి 1 కప్పు మైదా వేయండి, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేయాలి, 1/2 స్పూను వంట సోడా వేసి వీటన్నింటినీ ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల కేక్ బాగా వస్తుంది. ఈ పిండి బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఇలా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలండి. ఒకటే సింగిల్ డైరెక్షన్లోనే తిప్పాలి. చూడండి కొంచెం తిక్కుగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా, అందుకే నేను ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేస్తున్నాను, కొంచెం పలుచగా అవడం కోసం. ఇక్కడ పాలని జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోవాలండి, మరి పలుచగా అయిపోయినా కూడా మనకి కేక్ సరిగ్గా రాదు. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకి. ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి, మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే దానిలో చేసుకోవచ్చు. ఇది నా దగ్గర ఒక స్టీల్ గిన్నె ఉంటే తీసుకున్నానండి. మనం తీసుకున్న గిన్నె బరువుగా కొంచెం మందంగా ఉంటే కేక్ బాగా వస్తుంది మాడిపోకుండా. పలుచగా ఉన్న గిన్నె తీసుకుంటే అడుగున మాడిపోతుందండి. ఇప్పుడు ఈ గిన్నెకి కొద్దిగా నెయ్యిని ఇలా గ్రీస్ చేసిన తర్వాత కొంచెం మైదా పిండి వేసి మొత్తం గిన్నెంతా స్ప్రెడ్ అయ్యేటట్టు డస్టింగ్ చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే చక్కగా అడుగున బటర్ పేపర్ వేసేయచ్చు. గిన్నెని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీనిలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసేయాలి. వేసేసిన తర్వాత ఇలా గిన్నెని 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇక్కడ నేను 5 నిమిషాల ముందే కుక్కర్లో సాల్ట్ వేసి దానిలో ఇలా చిన్న స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేని వాళ్ళు చిన్న గిన్నెను కానీ పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం హైట్ ఉండేలాగా చూసుకోండి. మీకు ఇసుక దొరికితే ఇసుక వేసుకోవచ్చు, లేదంటే ఇసుక ప్లేస్లో సాల్ట్ వేసుకుని 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా జాగ్రత్తగా చేయి కాలకుండా మనం కేక్ బౌల్ని పెట్టేసి మూత పెట్టేయండి. కుక్కర్ మూతకి గ్యాస్కెట్ తీసేసి విజిల్ నేను అంతే ఉంచేసానండి. ఇలానే మనం 30 to 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మీ దగ్గర కుక్కర్ లేకపోతే చక్కగా మందపాటి గిన్నెని ఒక పెద్ద గిన్నెని పెట్టి సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా బేక్ అవుతూ ఉంది. ఇంకో 10 to 15 మినిట్స్ అయితే మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో 15 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కేక్ చక్కగా రెడీ అయిపోయింది, మంచి కలర్ఫుల్గా. ఇప్పుడు ఒక టూత్ పిక్తో కానీ చాకుతో కానీ గుచ్చి చూసామంటే క్లీన్గా వచ్చేస్తే మనకి రెడీ అయిపోయినట్లు. కొంచెం పిండి ఏదన్నా తడిగా ఉంటే ఇంకొద్దిసేపు బేక్ చేయాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా బయటకు తీసేద్దాం. ఇప్పుడు ఈ కేక్ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా అంచుల్ని సపరేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల గిన్నె నుంచి కేకు త్వరగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ బౌల్ని ఇలా రివర్స్లో ట్యాప్ చేస్తే చక్కగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంతో స్పాంజీగా కలర్ఫుల్గా ఉండే కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఇలానే మనం ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా కేక్ రెడీ చేసుకోవచ్చండి. చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా న్యూ ఇయర్ కానీ బర్త్డేస్కి కానీ ఇలా ఈజీ ప్రాసెస్లో కేక్ తయారు చేసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు.